అబ్బబ్బబ్బా ఇది ఉన్న చోట్ల ఉండి చావదు. చిన్న ఒరి చిన్న టేబుల్ మీద పెట్టిన చీర ఎక్కడరా? నీ చిన్న కృష్ణుడు ఎత్తుకుపోయాడు. మరి కొబ్బరికాయ ఏమైంది? కోతి ఎత్తుకుపోయింది. ఇప్పుడు ఎందుకు కొట్టావు? అది దేవుడికి తెచ్చింది, కళ్ళు పోతాయిరా. పిల్లలు దేవుడితో సమానం, నువ్వే చెప్పావు కదా. నువ్వు బక్కాసురుడివిరా. ఈ తిండిపోతు వెదవతో ఏగలకు చెప్తున్నాను. ఈ వాకుడికే తాతయ్య పారిపోయి ఉంటాడు. నువ్వు కూడా పారిపోరా, ఈ తలనొప్పి వదిలిపోతుంది. నువ్వు పోతే పీడ వదిలిపోతుంది. నేను పోతే నీకు తిండి పెట్టేవాళ్ళు ఉండరు. కడుపు మడి చేస్తావు వెతవా. వావ్, గుడ్ క్యాచ్. హలో, ఏం కావాలి? సింధు మేడం. ఏంటి లవ్వా? కాదు, లైఫ్. లవ్ లేని లైఫ్ వేస్ట్. నువ్వు చాలా ఫాస్ట్. నువ్వు తొందరగా ముదురు, లేకపోతే నీ వయసు ముదిరిపోద్ది. వీడితో చాలా డేంజర్. లోపల సింధు మేడం గారు ఉన్నారా? మేడమా? నీకేం పని? అన్ని నీకు చెప్పాలంటరా? చెప్పాలరా, లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళావు. అంటే మేడం గారు నాకు జాబ్ ఇప్పిస్తున్నారు సార్. మేడం నీకు జాబ్? నిన్ను బాలే. ఏ చిన్న. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిన్న, లోపలికి వెళ్ళి హోంవర్క్ చేసుకో. గుర్తుపట్టారా మేడం? అదేనండి మేనేజర్ ఉద్యోగం. దానికి ఇంకా 1 month టైం ఉందండి. గుర్తు చేద్దామని. నాకు గుర్తుంది. మీరు అలా అనకండి మేడం. నేను చిన్నప్పుడు ఒకసారి 7th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు శ్రీనివాసుడు ఎక్కడ ఉంటాడంటే నాకు తిరుపతిలో అని తెలియక మా పక్క ఇంట్లో ఉంటాడని రాసేసానండి. అప్పుడు చూడండి, ఇంకెందుకు చెప్పాలి. అంటే కన్ఫ్యూజ్ అవుతారేమోనని నా పేరుతో వేరే వాళ్ళు వస్తే. సింధు ఎవరి అబ్బాయి? నా ఫ్రెండ్ బామ్మ. నమస్కారం బామ్మ. రా, మన గుడికి వెళ్దాం. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది బామ్మ. అబ్బా, అక్కడ నుంచి వెళ్ళొచ్చులే, నువ్వు రావే. ఊరుగా బామ్మ, మేడం గారిని డిస్టర్బ్ చేయకు. ఆవిడ చేతులు నాలాంటి జీవితాలు ఎన్నో ఉంటాయి. మీరు వెళ్ళండి మేడం. బామ్మ నేను గుడికి తీసుకెళ్తాగా. వస్తా బామ్మ. అలాగే వస్తానండి. నమస్తే. నా రెజ్యూమ్ జాగ్రత్త అండి. ఏ గుడికి వెళ్దాం బామ్మ? ఏదో గుడికి వెళ్దాం. కొంచెం ఎక్కువైంది కదా. పద. తప్పదు, పరిస్థితులు. అతిగానే ఉన్నాడు ఎదవా.